ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనము. నేను ఏర్పరచున్న అన్నికి సమీపముగా ఉన్నది, నేను కలుగు చేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీప నివాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువులను ఆశ్రయింతురు. ఆ దేవుడి ఒకే భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒకే భాగాన్ని గమనించినట్లయితే, నేను ఏర్పరచిన అన్నికి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనులకు తీర్పు తీర్చును, ద్వీప నివాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువులను ఆశ్రయింతురు. అదేవిధంగా ఒక భాగాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనంలో, నా నీతి దగ్గరకు స్థాపించి ఉన్నాను, అది దూరంగా లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు, సీయోనులో రక్షణ నుండి నియమించుచున్నాను, ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడను, కానీ ఎలయనగా నమ్మ ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు యేసునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ అది ఆధారము కలుగజేసి ఉన్నాడు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం ఎదురున్న వారికి ఆశ్రయమైన వాడ, నువ్వు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని అందరికీ మీకు చేయించుకుంటాను తండ్రి. ప్రభు, మాకు నీతిని రక్షణ కలుగజేయ దేవుడు మీరే ఉన్నారు తండ్రి. నేను మీ బాహువులను ఆశ్రయించే వారు మన శక్తిని అనుగ్రహించండి, మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.